హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్తో. అదేమిటంటే తేనె. సో ఫ్రెండ్స్, ఈ తేనె వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైనా వెయిట్ తగ్గాలనుకున్నా ఈ తేనెని అయితే యూజ్ చేయాలి. అదేవిధంగా వెయిట్ ఎవరైనా పెరగాలనుకునే వాళ్ళు పాలలో తేనె కలుపుకొని తాగితే వెయిట్ అయితే పెరగడం జరుగుతుంది. అదేవిధంగా కల్తీ కానీ ఏదైనా ఆహారం ఉంది అంటే తేనె అని 100%గా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ తేనెలోని రకాలు, ఈ తేనె వల్ల ఉపయోగాలు ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో తేనె గురించి మీరు ఫుల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. సో మీకు అప్పుడైతే తేనె గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, తేనె గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆకాంక్షిస్తూ మీ ఎస్జేబీ. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గో. తేనె అనేది అనేక రకాల తేనెటీగలతో తయారు చేయబడిన ఒక తీపి మరియు జిగటు పదార్థం. తేనెటీగలు పువ్వుల నుండి సేకరించే మకరందపు తీయటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికీ చెడిపోదు, ఎందుకంటే చక్కెర కన్నా 2 రెట్లు ఎక్కువ తీపి ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంది. అందుకే ఇది బ్యాక్టీరియాను చంపేస్తుంది. 14 నుంచి 19% కన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాలు సూక్ష్మజీవులు కానీ ఇతర జీవులు కానీ పెరగవు. కానీ పిల్లలకు హాని కలిగేంత మొత్తంలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం అయితే ఉంది. పంచదార కనిపెట్టక ముందు మనిషి తొలిసారి తీపి రుచిని తెలుసుకుంది తేనె ద్వారానే. మొట్టమొదటగా తేనెతోనే మద్యాన్ని తయారు చేశారు. అరిస్టాటిల్ లాంటి తత్వవేత్తలంతా తేనె విశిష్టతను తమ గ్రంథాల్లో తెలిపారు. తేనె ఆయుర్వేదానికి ప్రాణం లాంటిది. ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోను కాని ఆహారం కూడా ఇదేనేమో. స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా వాడే వాటిల్లో ఇది కూడా ఒకటి. తేనె వాడకం ఈనాటిది కాదు, ఆది నుండి కూడా వాడకంలో ఉంది. తేనెటీగల జీవిత చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి స్పెయిన్ శాస్త్రజ్ఞుడు హ్యూబర్కు దక్కుతుంది. 200 సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడైనప్పటికీ తన భార్య సహాయంతో రాణి ఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మగ ఈగలతో ఎలా సంపర్కం పెట్టుకుంటుంది, తేనె పట్టుపై ఉన్న రంధ్రాల సైజును చూసి మగ ఈగల వాటి సంఖ్యలను ఎలా గుర్తించవచ్చో హ్యూబర్ వివరంగా తెలియజేశారు. సహజంగా తూర్పు పశ్చిమ కనుమల్లో దట్టమైన అడవుల్లో సాధారణంగా కనిపించే అడవి తేనెటీగల రకాల్లో ఏపియస్ దొర్సలే, ఆపిస్ సెరెనా, ఇండికా, ఏపియస్ ఫ్లోరియా, డ్యూమిస్ బీ లేదా స్ప్రింగ్లెస్ బీ ఇవి ముఖ్యమైనవి. ఉసరి తేనె రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ మరియు రోగ నిరోధక శక్తిని నిర్మించడంలోనూ సహాయపడుతుంది. తేనె సంపూర్ణ పోషక పదార్థము, తిరుగులేని ఔషధ గుణాలని కలిగి ఉంది. తేనెలోని రకాలు. అడవి తేనె ఇది అత్యంత సహజమైనది. అడవిలో లభించే అన్ని రకాల పువ్వుల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేవిస్తాయి కనుక చాలా మంచిది. ఒకే పువ్వు తేనె ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏదో ఒక రకమైన పువ్వు మొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు. మిక్స్డ్ హనీ మార్కెట్లలో అధికంగా అమ్మేది ఇదే. 4-5 రకాల తేనెలను కలిపేస్తారు. ఈ మిశ్రమం తేనెలోని రంగు, రుచిని బట్టి రకరకాల పేర్లు పెడతారు. పుట్ట తేనె. ఈ తేనె పుట్టలను అలానే తీసుకొచ్చి అందులోని తేనెను నేరుగా తీసిస్తారు. నిలువ తేనె అంటే స్టోర్ హనీ. నిలువ చేసేందుకు భిన్న విధానాలు ఉన్నాయి. సూక్ష్మజీవులను తొలగించి దానిలోని ఎంజైమ్ల చర్యలను పరిమితం చేయడం ద్వారా తేనెను ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా చేస్తారు. ఈ ప్రక్రియలో తేనెను వేడి చేయడం జరుగుతుంది. వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. దానిని అధిగమించేందుకు నేడు అల్ట్రాసోనిక్ తేనెను తయారు చేస్తున్నారు. దీనివల్ల పులియకుండా ఉంటుంది. ఎండు తేనె. ఇది మరో ప్రత్యేకమైనది. ఘన రూపంలో తయారు చేస్తారు. ఇది చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది, చేతికి అతకదు. షుగర్ పేషెంట్లు ఇష్టానుసారంగా తేనె వాడకూడదు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే తేనెను వాడుకోవాలి. తేనె ఉష్ణవీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటలపై వేడి చేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ ఎండాకాలంలోనూ పరిమితంగానే వాడుకోవాలి. తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశం ఉంటుంది. వీటిలో విషపుష్పాలు సైతం ఉంటాయి. మసాలా పదార్థాలలోనూ మద్యంలోనూ ఆవ నూనె వంటి పదార్థాలలోనూ కలపకూడదు. వర్షం నీటిలోనూ కలిపి వాడకూడదు. ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. తేనెను నెయ్యిని సమాన భాగాలుగా వాడకూడదు. తేనెలో కొన్ని రకాలు మీకోసం. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి సాధారణంగా చెట్టు కొమ్మలకు, నగరాల్లో ఇళ్ల పైకప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె
ఈ తేనీగలు అడవిలో తమ తెరలను గృహాల్లోనూ చీమల పుట్టల్లోనూ నిర్మించుకుంటాయి. కర్రి తేనీగలు చిన్న చిన్నవిగా ఉండి చెట్టు కొమ్మలకు తమ చిన్న చిన్న తెరలను నిర్మించుకుంటాయి. తొర్ర తేనీగలు అడవిలో చెట్లల్లో ఉండే తొర్రలకు మరియు తెరలను నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్దిగా ఒగరుగా ఉంటుంది. మిగిలిన 3 రకాల తేనెలు తీయగానే ఉంటాయి. తేనెలో కాల్షియం, రాగి, ఐరన్, మెగ్నీషియం, మంగనీస్, భాస్వరం, పొటాషియం, జింకు, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజాలు, థియామిన్, రెబాఫోలిన్, పైరిడాక్సిన్, ప్లాంటోథెనిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్ లాంటి విటమిన్లు, పుప్పడి ద్వారా చేరిన ప్రోటీన్లు, అమినో యాసిడ్లు, ఎంజైమ్లు ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటాక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. పసుపు, బూడిది, ముదురు కాఫీ, నలుపు ఇలా భిన్న రంగులతో పాటు కొన్ని తేనెల్లో తక్కువ రంగులు కలిగి ఉంటాయి. అలాగే ఒక్కొక్క తేనె ఒక్కొక్క రకమైన రుచిని, సుగంధాన్ని వెదజల్లుతుంది. అంటే తేనె రంగు, రుచి, సువాసన అన్నీ తేనెటీగలు సేకరించే పూల జాతి మీద ఆధారపడి ఉంటుంది. బేకింగ్ ఉత్పత్తుల్లో తేనె వాడడం వల్ల రుచి ఉండడంతో పాటు అవి సువాసనను వెదజల్లుతాయి. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా పట్టు తేనెల నుంచి తీసుకున్న తేనెలో ఎంజైమ్లు, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక కాలిన గాయాలకు, చర్మ క్యాన్సర్లకు, పుండ్లకు తేనెపూత పూస్తే త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇది యాంటోమైక్రోబియల్ ఏజెంట్లా పనిచేస్తుంది. పరగడుపున 2 స్పూన్ల నిమ్మరసంలో అర చెంచా తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. తేనెలో ఔషధ గుణాలున్న నూనెలు, ఫ్లవనాయిడ్లు, టర్ఫిన్లు, పాలిఫెనాయిల్లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి. ఇందులోని యాంటాక్సిడెంట్లు క్యాన్సర్ మరియు హృదయ రోగాల్ని అడ్డుకుంటాయి. అమృత పానీయమైన మధువులో రవ్వంత విషం ఉంటుందంటారు. మకరందంలో సహజంగా ఉండే బ్యాక్టీరియా బ్యాటిరిన్ అనే టాక్సిన్ను విడుదల చేస్తుంది. మల్టిపుల్ స్క్లీరోసిస్కు మంచి మందు. ఇదే విషం ఏడాదిలోపు పిల్లలకు హానికరం. అజీర్తిని, విరోచనాలకి తేనె దివ్యౌషధం. పండరసాల్లో తేనెను కలుపుకొని తాగితే శక్తి పెరుగుతుంది, అలసట రాదు. రోజు ఉదయం పరగడుపున స్పూన్ నిమ్మరసంలో మిరియాల పొడి, తేనె వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. అదే పాలలో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు. తేనె చాలా సులభంగా జీర్ణమై ఇతర ఆహార పదార్థాల కంటే త్వరగా రక్తంలో కలుస్తుంది. తేనె తింటే సున్నితమైన జీర్ణాశయం లోపలి పొరకు ఎలాంటి హాని జరగదు. రక్తంలో కలిసిన తేనె మూత్రపిండాలు, ఇతర అంతర్భాగాలకు వినాశనకారి కాదు. తేనె త్వరగా జీర్ణమై ఇతర ఆహార పదార్థాల కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. జుట్టుకు తేనె రాస్తే తెల్లబడుతుంది కాబట్టి పొరపాటున కూడా రాయొద్దు అనేది మన పెద్దవాళ్ళ హెచ్చరిక. ఇది ఎంతమాత్రం నిజం కాదు. తేనె వల్ల పొడబారిన జుట్టు మృదువుగా మారుతుందే కానీ తెల్లబడదు. చర్మంలోని తేమ గుణాన్ని పెంపొందించే శక్తి తేనెకు ఉంది. పొడి జుట్టుకు తేనె, మందారం కలిపి మాస్క్ వేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. తేనె లిప్ బామ్లా పనిచేస్తుంది. పగిలిన పెదాలను సంరక్షిస్తుంది. పాలు, తేనెల మిశ్రమాన్ని లేదా శనగపిండి, తెల్ల సోనా, తేనె కలిపి ముఖానికి మాస్క్ వేస్తే కాంతివంతంగా మారుతుంది. మొటిమలు ఉన్న చోట తేనె రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఒకసారి, చల్లనీళ్ళతో ఒకసారి ముఖం కడుక్కుంటే ఇలా రోజు చేస్తూ ఉంటే మొటిమలు రావు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది తేనె గురించి వీడియో. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే, నాకు వచ్చేసి సబ్స్క్రైబర్స్లో నుంచి ఇద్దరు వచ్చేసి కమెంట్ చేశారు తేనె గురించి ఒక వీడియో చేయండి అనేసి. సో వారి కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీరు ఏదైనా పండుగ గురించి కానీ మీరు ఏదైనా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో మీ పేరు, మీ ఊరి పేరు అయితే రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను దాని గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.